Hi students, in this video I am going to explain cutaneous respiration. Actually, what is cutaneous respiration? Cutaneous respiration is nothing but respiration carried out by skin. Skin acts as a respiratory organ in this case. So skin తో పాటుగా అంటే స్కిన్ మనకు రెస్పిరేటరీ ఆర్గన్గా పనిచేసి రెస్పిరేషన్ ప్రాసెస్ కూడా కరెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. సో స్కిన్కి సంబంధించి ఎక్కడైనా ఒక టర్మ్ వస్తే మనం క్యూటికల్ అని సో ఇలా వాడుతూ ఉంటాం. సో క్యూటేనియస్ అంటే ఇక్కడ ఏంటంటే స్కిన్గా చెప్పుకుంటూ క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే ద రెస్పిరేషన్ విచ్ ఈస్ క్యారీడ్ త్రూ ద స్కిన్. దస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ అ క్యూటేనియస్ రెస్పిరేషన్. సో క్యూటేనియస్ రెస్పిరేషన్ క్యారెక్ట్ చేసేటువంటి ఏంటంటే అనేది ఇక్కడ చూస్తాం. ఫస్ట్ సో వాట్ ఈస్ క్యూటేనియస్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ occurs through the skin. So this type of respiration is a cutaneous respiration. Cutaneous respiration అని చెప్తాం. సో యాక్చువల్లీ ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్లో ఇక్కడ రెస్పిరేటరీ ఆర్గాన్ ఏంటి? స్కిన్. రెస్పిరేటరీ ఆర్గాన్గా మనం పనిచేసేటువంటిది స్కిన్ అనమాట. రెస్పిరేటరీ ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ స్కిన్. సో ఎగ్జాంపుల్స్ ఫర్ క్యూటేనియస్ రెస్పిరేషన్ ఈజ్ ఎర్త్వార్మ్ అండ్ ఫ్రాగ్. ఎర్త్వార్మ్లోను ఫ్రాగ్లోను మనం ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో యాక్చువల్గా వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్, బాడీలోకి సెల్యులార్ లెవెల్కి వరకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఎలిమినేషన్ ఆఫ్ CO2, ఏదైతే మన బాడీలో వేస్టేజ్ ఉందో కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పంపాలి. సో అలాంటి ప్రొసీజర్ని మనం రెస్పిరేషన్గా చెప్తుంటాం. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ ది రెస్పిరేటరీ సర్ఫేస్. సో ఇక్కడ రెస్పిరేటరీ సర్ఫేస్ ఏమవుతుంది? స్కిన్ అవుతుంది. సో మరి అలాంటి స్కిన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇట్ షుడ్ బి మాయిస్ట్ ఇన్ నేచర్. మాయిస్ట్ ఇన్ ద సెన్స్ సో బాగా మాయిస్ట్ కండిషన్లో ఉండాలి. స్కిన్ అనేది మాయిస్ట్ ఉండాలి. సో ఇక్కడ మనకి మ్యూకస్ గ్లాండ్స్ తోటి స్కిన్ చాలా మాయిస్ట్గా ఉంటుంది. మ్యూకస్ గ్లాండ్స్ సో అవి ఉండటం వల్ల స్కిన్ అంతా ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిచ్లీ సప్లై విత్ బ్లడ్ వెజల్స్. ఆ టర్మ్ ఎలా చెప్తామో చూడండి. హైలీ వాస్కులర్ సప్లయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. హైలీ వాస్కులర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. ఎందుకంటే స్కిన్ దాకా వచ్చినటువంటి ఆక్సిజన్ తీసుకోవాల్సిన క్యాపబిలిటీ ఎబిలిటీ వేటుకు ఉంటుందంటే క్యాపిలరీస్ ఉంటుంది. దట్ ఆక్సిజన్ ఎంటర్స్ ఇంటూ అవర్ బ్లడ్. సో ఆ ఉన్నటువంటి ఆర్గానిజం బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలంటే స్కిన్ చుట్టూ కూడా వాస్కులర్ కండిషన్ ఉండాలి. అండ్ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం? స్కిన్ షుడ్ బి మాయిస్ట్ అండ్ మ్యూకస్ గ్లాండ్స్ తోటి ఇది మాయిస్ట్గా ఉంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి వాటర్ని హోల్డ్ చేసి క్యాపబిలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం హైలీ వాస్కులర్, రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. ఈ రెండు కండిషన్స్తో పాటు ఆ స్కిన్ యొక్క పర్మియబిలిటీ అనేది ఉంటుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్కి. సో ఇక్కడ మనం ఎర్త్వార్మ్ని ఫ్రాగ్ని చెప్తున్నాం కాబట్టి ఎర్త్వార్మ్లో ఎలాంటి కండిషన్ ద్వారా జరుగుతుందో చూడండి ఒకసారి. సపోజ్ ఆక్సిజన్ ఉంది. సో బాడీకి ఆక్సిజన్ కావాలి ప్లస్ వాటర్. ఆక్సిజన్ ప్లస్ వాటర్ రెండు కూడా అంటే ద ఆక్సిజన్ విచ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. అంటే వాటర్లో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. సో వాటర్తో పాటు ఏమొస్తుంది? ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది. ఎక్కడికి రీచ్ అవుతుందమ్మా? స్కిన్ పైన. అంటే ఏదైతే ఎర్త్వార్మ్స్ కానీ లేదా ఫ్రాగ్ కానీ వాటి స్కిన్ పైన ఈ యొక్క వాటర్ సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉందో అలా ఫ్లో అవుతుంది అనుకుంటుంది. అలాంటి టైంలో స్కిన్ ఏం చేస్తుంది అంటే స్కిన్ హోల్డ్స్ దట్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూకస్ అండ్ సమ్ మ్యూకస్ గ్లాండ్స్ తోటి. సో ఆ మ్యూకస్ గ్లాండ్స్తో స్కిన్ హోల్డ్ చేసినటువంటి ఆ వాటర్లో ఏ ఆక్సిజన్ ఉంది? దట్ ఈజ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏం తీసుకుంటుంది అంటే స్కిన్ తీసుకోవాలి. స్కిన్ అబ్జార్బ్ చేసేస్తుంది. సో స్కిన్ ఏదైతే ఉందో అప్పుడు ద ప్రాసెస్ విచ్ ఈజ్ డిఫ్యూజన్ జరుగుతుంది. సో డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు ది లోవర్ కాన్సన్ట్రేషన్ ద్వారా డిఫ్యూజన్ ద్వారా ఎక్కడికి వెళ్తుందంటే స్కిన్లోకి వెళ్తుంది. సో స్కిన్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి నెక్స్ట్ అంటే స్కిన్ హ్యావ్ హైలీ వాస్కులర్ స్ట్రక్చర్స్. సో హైలీ వాస్కులర్ స్ట్రక్చర్ స్కిన్లో ఉన్నటువంటి బ్లడ్ క్యాపిలరీస్ అన్ని ఏం చేస్తాయంటే సో ఆటోమేటిక్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ని దేంతో ఫ్యూజ్ చేస్తాయి అంటే హీమోగ్లోబిన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లస్ హీమోగ్లోబిన్ రెండు కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. సో ఏమైంది చెప్పండి?
ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ విచ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. దిస్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్స్పోజ్డ్ టు ది స్కిన్, ఆటోమేటిక్లీ స్కిన్ exposed through the skin to the skin with the help of the process diffusion. So oxygen diffuse avagane oxygen binds with hemoglobin, then forms oxyhemoglobin. So this oxyhemoglobin split into tissue level, split into at the level of tissues, oxygen plus hemoglobin. See oxyhemoglobin ఎలా స్ప్లిట్ అవుతుంది, ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను స్ప్లిట్ అయింది. ఏ లెవెల్లో, టిష్యూ లెవెల్లో. అంటే క్యాపిలరీస్ నుంచి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఆక్సిజన్ అంతా టిష్యూకి వెళ్తే సెల్యులార్ లెవెల్కి ఆక్సిజన్ ఇవ్వడం కోసం ఆక్సిజన్ హీమోగ్లోబిన్ కానీ స్ప్లిట్ అయ్యేది టిష్యూ లెవెల్ దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఎలాంటి కండిషన్స్లో స్ప్లిట్ అవుతుందంటే టిష్యూ లెవెల్స్లో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అట్ ద సేమ్ టైం హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, హై కార్బన్ డైఆక్సైడ్ లెవెల్. CO2 లెవెల్ ఏమో ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తక్కువ ఉంది. కాబట్టి ఆక్సిహీమోగ్లోబిన్ ఎలా స్ప్లిట్ అవుతుందంటే ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్గా స్ప్లిట్ అయ్యి బాడీకి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. దెన్ హీమోగ్లోబిన్ క్యారీడ్ కార్బన్ డైఆక్సైడ్ టు ది నెక్స్ట్ రీజన్. సో ఆటోమేటిక్గా ఈ యొక్క పర్టికులర్ ప్రాసెస్ ద్వారా క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది ఉంటుంది. సో ఆక్సిజన్ డిఫ్యూజ్ ఇన్ టు ది స్కిన్, దెన్ స్కిన్లో ఉన్న క్యాపిలరీస్లోని హీమోగ్లోబిన్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. ఆ ప్లాస్మాలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ తోటి మనకి ఒక ఆక్సిజన్ బైండ్ అయిపోతే దెర్ ఈస్ ఏ కాంపోనెంట్ దట్ ఈస్ ఆక్సిహీమోగ్లోబిన్. దిస్ ఆక్సిహీమోగ్లోబిన్ స్ప్లిట్ ఇన్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్ ఎట్ ది లెవెల్ ఆఫ్ టిష్యూస్. సో టిష్యూస్ దగ్గర ఆక్సిజన్ హీమోగ్లోబిన్గా స్ప్లిట్ అవడానికి ఏ రీజన్స్ కావాలంటే లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హై CO2 ఉంటుంది. టిష్యూస్లో ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో ఇలా ఉన్నటువంటి కండిషన్స్లో ఆక్సిహీమోగ్లోబిన్ ఎలా స్ప్లిట్ అయింది, ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను స్ప్లిట్ అయిపోయింది. సో ఈ ఆక్సిజన్ మన సెల్స్ అనేవి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. దెన్ హీమోగ్లోబిన్ బైండ్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆటోమేటిక్గా కార్బోహిమోగ్లోబిన్ ఏదైతే ఉందో లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే జరుగుతుంది. సో ఎర్త్వామ్కి ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే ఎర్త్వామ్ కెన్ రెస్పైర్ త్రూ ద స్కిన్, respire through the skin in air as well as water also. సో ఎయిర్లోను వాటర్లో రెండిట్లోనూ స్కిన్ ద్వారా ఇది రెస్పిరేషన్ చేయగలదు ఇది ఎర్త్వామ్. సో ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా గ్రాస్ప్ చేయగలిగిన క్యాపబిలిటీ ఎర్త్వామ్కి ఉంది. ఎర్త్వామ్స్ మేడ్ ఐ డ్యూ టు లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా అవి ఎవరైనా ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటే సో మనం చనిపోతూ ఉంటాం. సో అలాంటి కండిషన్ ఇట్లా ఉంటుంది. Earthworms may die due to low concentration of oxygen. This process is called asphyxiation. Low concentration of oxygen are also called oxygen deprivation, lack of oxygen. ఇంకా ఒక పదం చెప్పాలంటే ఆక్సిజన్ స్టార్వేషన్. ఆక్సిజన్ కండిషన్స్ బాగా లెవెల్ తక్కువగా ఉంటే ఇలా చెప్తూ ఉంటాం. సో asphyxiation is a term which is lack of ఆక్సిజన్. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ యాస్ఫిక్షేషన్ అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ స్టార్వేషన్ అంటారు, కొంతమంది ఆక్సిజన్ డిప్రైవేషన్ అంటారు. లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ మే కాజ్ డై డ్యూ టు లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో ఇలాంటి కండిషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఎర్త్వామ్ కెన్ రెస్పైర్ త్రూ ద స్కిన్ ఇన్ ఎయిర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. సో రెండింటి నుంచి మన యొక్క ఆక్సిజన్ని తీసుకోగలదు ఎర్త్వామ్. సో మరి ఫ్రాగ్స్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ ఉంటుంది. ఫ్రాగ్లో 3 types ఆఫ్ రెస్పిరేషన్స్ ఉంటాయి మనకు తెలిసిందే. సో క్యూటేనియస్ రెస్పిరేషన్ కోసం క్యూటేనియస్ రెస్పిరేషన్, సో రెస్పిరేషన్ విచ్ అకర్స్ త్రూ ద స్కిన్. క్యూటేనియస్ రెస్పిరేషన్ కోసం ఫ్రాగ్ స్కిన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో స్కిన్ ఏదైతే ఉందో బాడీలో ఉన్నటువంటి మాయిస్ట్ గ్లాండ్ అన్నిటి మ్యూకస్ సెక్రేషన్ ఉండి మాయిస్ట్గా ఉండి అట్ ద సేమ్ టైం హైలీ వాస్కులర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. At the same time one more pharyngeal respiration, one more respiration is there, that is buccopharyngeal respiration also seen in frogs. What is buccopharyngeal respiration? Here there is a mucous membrane of mucous
membrane of buccal cavity and pharynx region సో ఈ రెండింటి ద్వారా అంటే సెకండ్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ విచ్ ఈస్ బకోఫారింజియల్ రెస్పిరేషన్. సో ఫస్ట్ వన్ క్యూటేనియస్ రెస్పిరేషన్. సో స్కిన్ ద్వారా కనెక్ట్ అయితే ఇది మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ at the level of mucous membrane of buccal cavity and pharynx region. One more respiration is also there in frogs, that is a pulmonary respiration. Pulmonary respiration through the lungs. The respiration carried out through the lungs. So three types of respiration observed in frogs. సో lack of oxygen at the level of lack of oxygen మనం ఏం చెప్తాం, ఆక్సిజన్ స్టార్వేషన్ అని, ఆక్సిజన్ డిప్రైవేషన్ అని, ఆస్పిక్షియేషన్ అంటాం. సో ఆక్సిజన్ లెవెల్స్ బాగా డిక్రీజ్ అయితే ఖచ్చితంగా ఆర్గానిజమ్స్ చనిపోతూ ఉంటాయి. సో ఇక్కడ చెప్పినటువంటి ఈ ప్రొసీజర్ అంతా మనం ఎర్త్వామ్స్లోను ఫ్రాగ్స్లోనూ చూడొచ్చు. ఎర్త్వామ్ ఒక క్యాపబిలిటీ ఉంది that can take oxygen from the air and as well as water. So cutaneous respiration occurs through the skin, that is called as cutaneous respiration. సో రెస్పిరేటరీ ఆర్గాన్ గా పనిచేసేది ఏంటంటే ఇక్కడ స్కిన్. ఎగ్జాంపుల్స్ ఎర్త్వామ్ అండ్ ఫ్రాగ్స్ తీసుకుంటే, సో ఆ స్కిన్ కు ఉండాల్సిన టూ హైలీ పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్, ఇట్ షుడ్ బి మాయిస్ట్ ఆల్వేస్. సో మ్యూకస్ గ్లాండ్ సపోర్ట్స్ తో మాయిస్ట్ ఉంటే, అట్ ద సేమ్ టైం హైలీ వాస్కులర్, రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ ఉంటేనే కదా ఆక్సిజన్ యొక్క CO2 ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది డిఫ్యూషన్ ద్వారా ఇక్కడికి వస్తుంది, స్కిన్ లేక్ ఎంటర్ అయిన తర్వాత హిమోగ్లోబిన్తో ఫ్యూజ్ అయ్యి, హిమోగ్లోబిన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఎర్త్వామ్లో ప్లాజ్మాలో డిజాల్వ్ అయి ఉంటుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఫ్యూజ్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ ఫార్మ్ చేస్తుంది. దిస్ ఆక్సీ హిమోగ్లోబిన్ స్ప్లిట్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ టిష్యూ లెవెల్. దానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్, ఆ టిష్యూ లెవెల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఏమో లో ఉంటుంది, CO2 కాన్సన్ట్రేషన్ ఏమో హై ఉంటుంది. సో ఇలా ఎర్త్వామ్లో రెస్పైర్ త్రూ ద స్కిన్ యాజ్ వెల్ యాజ్ వాటర్. So these are the some conditions about a cutaneous respiration. Thank you for watching.